సరే పదండి, ఈ కథ లోతుల్లోకి వెళ్ళిపోదాం. ఇదేదో మామూలు దెయ్యం కథ అనుకుంటే పొరపాటే. ఇది మనల్ని వెంటాడేలా, మనల్ని ప్రశ్నించేలా డిజైన్ చేసిన కథ. ఈరోజు మనం నాగలమ్మ కొండగుసగుసల శాపం కథను విడదీసి చూద్దాం. అసలు ఒక కథ మనల్ని ఎందుకు అంతలా వెంటాడుతుంది, దాన్ని అంత పవర్ఫుల్ చేసేదేంటో తెలుసుకుందాం. కథ ఎలా మొదలవుతుందో చూడండి. అడవుల మధ్య. అంతే, ఆ ఒక్క మాటతోనే మనల్ని లోపలికి లాగేసింది. ఎక్కడున్నారో ఎవరున్నారో ఏ డీటెయిల్స్ లేవు, కేవలం ఒక తెలియని ఒంటరి ప్రదేశం. మనలో ఆ క్యూరియాసిటీని, ఆ టెన్షన్ను పుట్టించేది ఈ అనిశ్చితత్వమే కదా. ప్రతి గొప్ప కథకు ఒక గుండెలాంటి ప్రశ్న ఉంటుంది. ఈ కథకు అదే ఈ ప్రశ్న. అసలు చీకటి పడగానే నాగలమ్మకొండ గ్రామస్థులు తలుపులన్నీ ఎందుకు బిగించేసుకుంటారు? ఈ ప్రశ్న వినగానే మనం కేవలం వినేవాళ్లులా ఉండిపోం. మనమే ఆ మిస్టరీని సాల్వ్ చేయాలనుకునే డిటెక్టివ్లుగా మారిపోతాం. సరే, మొదటి భాగానికి వద్దాం. భయంతో బ్రతికే ఒక గ్రామం. ఇక్కడ కథకు కావలసిన పునాది పడుతుందన్నమాట. అసలు ఆ ప్రపంచం ఎలా ఉంది, అందులో ఉన్న ప్రమాదం ఏమిటి, దాన్ని ఎలా పరిచయం చేశారు చూద్దాం. ఒకసారి ఈ వివరాలు చూడండి. నాగలమ్మకొండ దగ్గర ఒక చిన్న ఊరు. చీకటి పడితే చాలు, తలుపులు మూసెయ్యాలి. ఎందుకంటే దగ్గర్లో ఒక శాపగ్రస్త ఆత్మ ఉంది. దాన్ని ఎక్కడ బంధించారంటే ఊరి చివర పాడుబడిన గుడిలో. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఇవి విడివిడిగా వింటే అంత భయమేయకపోవచ్చు, కాని ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఒక అణిచివేత. అది ఊర్లా లేదు, భయంతో కట్టిన ఒక పంజరంలా ఉంది. ఇక విలన్ ఎంట్రీ చూడండి ఎలా పరిచయం చేస్తున్నారో. ఏదో మామూలు దెయ్యం అనలేదు. శక్తివంతమైన మంత్రాల ద్వారా ఎన్నో ఏళ్లుగా బంధించబడిన ఒక అతీత శక్తి. వావ్! ఆ మాటల్లోనే ఒక బరువుంది. దానికొక చరిత్ర, ఒక ఊహించలేని పవరున్నట్టు మనకర్థమైపోతుంది. దీంతో ఆత్మ ఇంకా భయంకరంగా తయారవుతుంది. ఓకే, ఊరంతా భయంతో గడ్డగట్టుకుపోయింది. ఇలాంటి టైంలో కథలోకి ఒక కొత్త ఎలిమెంట్ వస్తుంది. అదే ఉత్సుకత. ఇక రెండో భాగం మొత్తం ఒకే ఒక్క వ్యక్తి ధైర్యం చుట్టూ తిరుగుతుంది. అండ్ హియర్ హీ ఈజ్ రవి. నిజం తెలుసుకోవాలనే ఒకే ఒక కుర్రాడు. ఊరంతా గుడ్డిగా ఒక రూల్ ఫాలో అవుతుంటే అసలు ఎందుకు అని ప్రశ్నించిన ఒకే ఒక్కడు. కథల్లో ఇలాంటి వాళ్ళనే క్యాటలిస్ట్ అంటారు. అంటే ఉన్న పరిస్థితిని మార్చేసే వ్యక్తి. అతని ఆ ప్రశ్నే ఈ కథకు అసలైన ఇంజిన్. ఇక ఇక్కడే అసలు కథ టర్న్ తీసుకుంటుంది. పెద్దవాళ్లు ఎంత చెప్పినా వినలేదు. వార్నింగ్లను లెక్క చేయకుండా ఆ గుడిలోకి అడుగుపెట్టాడు. ఆ ఒక్క అడుగుతో ఆ ఊరి తలరాతే మారిపోబోతోంది. దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఈ టైమ్లైన్ చూడండి, టెన్షన్ ఎలా బిల్డవుతుందో. అర్ధరాత్రి, గాలిలో మంత్రాల శబ్దాలు, కొద్దిసేపటికే పాత మంత్రాల పవర్ తగ్గిపోవడం, ఉన్నట్టుండి భూమి కంపించడం. చూసారా? ప్రతి క్షణం ప్రమాదాన్ని మన దగ్గరికి తీసుకొస్తుంది. దీన్నే పేసింగ్ అంటారు. అంటే కథ వేగాన్ని కంట్రోల్ చేస్తూ టెన్షన్ను పీక్స్కి తీసుకెళ్లడం. సరే, ఇక కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చేశాం. క్లైమాక్స్ అన్నమాట. ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ ఫేస్ టు ఫేస్ వస్తుంది. మన హీరో ఇప్పుడొక ఇంపాసిబుల్ డెసిషన్ తీసుకోవాలి. కళ్ళు అగ్నిరంగులో మెరిశాయి. జస్ట్ ఆ ఒక్క లైన్ ఆలోచించండి. అగ్ని అంటే ఏంటి? విధ్వంసం, కంట్రోల్ చేయలేని పవర్. ఈ ఒక్క లైన్తో ఆ ఆత్మ ఎంత భయంకరమైందో మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. కానీ వెంటనే ఒక ట్విస్ట్. ఆ భయంకరమైన రూపం నుంచి వచ్చిన మాటలివి. నేను చెడ్డదాన్ని కాదు, నన్ను మంత్రించారు అని బ్రతిమాలుతోంది. ఇక్కడే కథ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. అసలు మనం చూస్తున్నది ఒక మాన్స్టర్నా లేక ఒక విక్టిమ్నా? ఇదే అసలైన డైలెమా. రవి ముందు రెండే ఆప్షన్లున్నాయి. ఒకటి, ఆత్మను నమ్మి విడిపించడం. 2, ఊరిని కాపాడటానికి దాన్ని నాశనం చేయడం. ఏది చేసినా రిస్కే. దాన్ని విడిపిస్తే అది నిజంగానే చెడ్డదైతే ఊరు నాశనమవుతుంది. నాశనం చేస్తే ఒకవేళది అమాయకురాలైతే ఒక ప్రాణం పోతుంది. ఇలాంటి నైతిక సందిగ్ధంలో పడేయడమే ఈ కథ గొప్పతనం. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏది సరైన ఎంపిక? రవి స్థానంలో ఎవరున్నా ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు అంత ఈజీగా సమాధానం దొరకదు కదా. సరే, ఇక చివరి భాగానికి వచ్చేద్దాం. గొప్ప కథలు ఎప్పుడూ సమాధానాలివ్వవు, మనల్ని ప్రశ్నలతో వదిలేస్తాయి అంటారు కదా. ఈ కథ ముగింపు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. తెల్లారింది, సూర్యుడు ఉదయించాడు. ఊరంతా నిశ్శబ్దం. రాత్రి జరిగిన ఆ భయానక ఘటనల తర్వాత ఈ సైలెన్స్
అబ్బా అంతా అయిపోయింది, సెట్ అయిపోయింది ఏమో అని ఒక చిన్న రిలీఫ్ ఇస్తుంది. కాని ఆ గుడిలోంచి వినిపించిన ఆ నవ్వు ఒక్కసారిగా మనల్ని భయంలోకి నెట్టేస్తోంది. ఆ నవ్వు మనకు ఏమీ చెప్పదు. రవి డిసిజన్ తప్ప, శాపమింకా ఉందా, ఏదీ కన్ఫర్మ్ చేయదు. కాని ఆ డౌట్నే మనలో వదిలేస్తోంది. ఆ తెలియకపోవడమే అసలైన భయం. ఇక ఫైనల్ పంచ్లైన్: మంత్రాలు చెరిగిపోతాయి, కాని శాపం మిగిలిపోతుంది. వావ్, ఎంత అద్భుతమైన లైన్! అంటే మంత్రాలు, బంధనాలు ఇవన్నీ టెంపరరీ, కాని వాటివల్ల వచ్చే పరిణామాలు, ఆ శాపం, అది మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. కథ మొత్తం సారాంశం ఈ ఒక్క వాక్యంలో ఉంది. సో ఈ ముగింపు వల్ల ఏం జరిగిందంటే, కథ మనల్ని వదిలిపెట్టదు. మంచి చెడు మధ్య తేడా అంత సింపుల్ కాదని మనకర్థమవుతుంది. రవి చేసింది తప్ప, ఆత్మ అబద్ధం చెప్పిందా అని మనమే ఆలోచించడం మొదలుపెడతాం. ఎందుకంటే తెలిసిన దానికన్నా తెలియనిదే ఎక్కువ భయపెడుతుంది. ఫైనల్గా చెప్పాలంటే, సమాధానం లేని ముగింపులే ఒక కథను మన మైండ్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. ఎందుకంటే మనం కళ్లతో చూసే రాక్షసి కన్నా మన ఊహలో పుట్టే రాక్షసే చాలా పవర్ఫుల్. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. శాపం ఇంకా మిగిలిపోయింది అంటే రవి తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టా, లేక కొన్నిసార్లు అసలు సరైన నిర్ణయం అనేదే ఉండదా? ఆలోచించండి.